వీడియో చూస్తే ఈ ముసుగులని ఉండిపోతున్నావా? రేపు ఏంటో తెలుసా? మన పితృదేవతలకు అంకితం చేసిన రోజు అమావాస్య. రేపు ఒక్కరోజు మిస్ అయితే మంచి ఫలితాన్ని కూడా మిస్ అయినట్టే. ఆ ఒక్కరోజు చేసిన చిన్న పూజ అయినా మెడిటేషన్ అయినా నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. ఈ ఒక్కరోజు మాత్రమే మనం మన రుణాలు, అప్పులు, బాధలు అన్నీ తగ్గించడానికి ఇది ఒక్కరోజు మంచి రోజు. ఈరోజే మన పితృదేవతలకు అంకితం చేసిన రోజు. అయితే అసలుకి రేపు ఏం చేయాలి? వీలైనంత వరకు త్వరగా నిద్రలేగవండి, చక్కగా స్నానం చేయండి, మంచి బట్టలు వేసుకోండి. మన పితృదేవతలకి ఒక తెల్లటి పంచ, ఒక తెల్లటి చొక్కా, పైన వేసుకోవడానికి ఒక తెల్లటి కండువ. పితృదేవత అయితే ఒక మంచి చీర, చక్కగా ఒక మన ఇంట్లో ఒక పక్కన ఒక ఈశాన్య మూలనైతే ఇంకా చాలా మంచిది. అక్కడికి వెళ్ళేసి చక్కగా ఒక పీట పెట్టేసి పీట మీద బట్టలు పెట్టేసి మనసులో స్మరించుకోండి. మీ పితృదేవతల పేర్లు మనసులో అనుకొని నా పితృదేవతలకి శాంతి కలగాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకొని దండం పెట్టుకోండి. ఒక నలుగురికి పిలిచి భోజనాలు చేపించండి, లేదా కనీసం పండ్లైన పంచండి. ఇదంతా అయిపోయినాక మళ్ళీ మీ పితృదేవతల పటాల దగ్గరకు వచ్చేసి మనసులో కళ్ళు మూసుకొని ఓం పితృదేవతాభ్యం నమః అని 11 సార్లు లేదా 21 సార్లు మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, ప్రేమగా అనుకోండి. మనం కొలిస్తేనే దేవుళ్ళు మనల్ని కాపాడుతారనేది మన నమ్మకం. మనల్ని కంటికి రెప్పగా కాపాడుకునే పితృదేవుల్ని పూజించడం తప్పేం కాదు కదా. అలాంటి వారికి ఒక రోజు ఉండి వాళ్ళని పూజించడం అనేది ఒక రోజు ఉండడమే మనకెంతో అదృష్టం. అలాంటి రోజు రేపే, దాన్ని మిస్ చేయకండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం రేపుడుతోనే తుడిచేసేయండి. పితృదేవతల్ని స్మరించుకుందాం, వారికి చిన్న పూజ చేసుకుందాం. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ప్లీజ్.